సురేష్ 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 బాబా సురేష్ సురేష్ బాబా సురేష్ ఎవరికైనా అన్నయ్య కనిపించాడా? లేదు జగదాత్రి, నాకు కూడా కనిపించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిదనిపిస్తుంది జగదాత్రి. అవునమ్మా, మనం ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే సురేష్ ప్రాణాలకే ప్రమాదం. అక్కడికి లేదో ఒకటి కవర్ చేయొచ్చులే. పదండి అక్క, నేను వస్తాను మీతోటి. త్వరగా పదండి. పదండి. అన్నయ్యకి కాల్ చేసినప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరే రింగ్ అయినట్టు అనిపించింది. నిషి నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు కాళ్ళకి తడుంది. జగదాత్రి, నీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకు రా. ఏమైంది? చెప్తాను రా. కేదా, నువ్వు కూడా రా. విండో సైడ్ నీళ్ళున్న ప్లేస్ అంటే స్విమ్మింగ్ పూలే కదా. దాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? అన్నయ్య ఎక్కడున్నారో నాకు తెలిసింది. అమ్మా కౌశికి, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. వదినా, అన్నయ్య ఎక్కడున్నారో తెలిసింది, రండి. దాత్రి చూడు కేదార్, అన్నయ్య బావా అన్నయ్య బావా స్పృహలో లేనట్టున్నారు దాత్రి. అన్నయ్యని ముందు బయటికి తీయాలి. కేదార్కి ఎవరైనా హెల్ప్ చేయండి. యువరాజ్, వెళ్ళు. అయ్యయ్యా సురేష్ అనయ్య, అన్నయ్య బావా 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 కేదార్, పైకి తీసుకెళ్దాం పద. బావా జాగ్రత్త. అన్నయ్య అన్నయ్య సురేష్ అన్నయ్య సురేష్ సురేష్ సురేష్కి ఏమైంది జగదాత్రి? ఎందుకు కదలడం లేదు? క్లోజ్ గా ఉంది కదా, ఆక్సిజన్ అందలేదేమో. ప్లీజ్ కొంచెం దూరంగా ఉండండి, గాలి ఆడనివ్వండి. పల్స్ చాలా వీక్గా ఉంది దాత్రి. ఊపిరి కూడా పీల్చుకోవట్లేదు. సిపిఆర్ చేస్తాను.